ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించకపోతే ఆ భక్తిహీనులకు జరుగు నష్టమును గూర్చి ఆలోచించేద్దామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఏ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాడి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుసు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.